అనుభవం తీసుకొచ్చారు. చాలా గొప్ప కీర్తిని తీసుకొచ్చిన పుస్తకం మనోడ కథలు. అట్లాగే పశ్చిమ ప్రకాశం మీరు అనుకోవచ్చు, మరి ఇంత రాసిన వాళ్ళు 2 నిమిషాల్లో మీరు ముగించవచ్చు కదా అని. కానీ మీరు నాకు ఆత్మబంధువుగా మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఆల్ సీనియర్ సిటిజన్స్ చూసిన తర్వాత నేను సీనియర్ సిటిజనే. నాకంటే సంవత్సరం పాటు వడలి గారు చిన్నవాడు, నాకంటే సంవత్సరం చిన్న. అందుకని 2 ముక్కలు ఆత్మీయంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను, అంతే, వేరే కాదు. తర్వాత ఇంకొకటి, వడలి గారు పడతాయండి. బాయ్ కృష్ణమూర్తి గారి పద్యాలు, కథల సంకలనం, మలి సంధ్య కవిత్వం, 4-4-16 కథలు, అనేక అడుగులు ప్రస్థాన కవిత్వ సంపుటి, 5 కథలు 5 కథలు కథా సంపుటి. బట్ ఏంటంటే ఇందాక నేను చెప్పే మాటలు చెప్పాను, చాలా ఈ కడుపు నిండిపోయిన సందర్భం. ఎందుచేతనంటే ఈ ప్రాంతంలో నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి శ్రీ నూనె అంకమ్మారావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. అలాగే అద్దంకి నుంచి గాడేపల్లి దివాకర దత్ గారు మా ఆహ్వానాన్ని మన్నించారు, వారు విచ్చేశారు. అలాగే నా సోదరి పాలపర్తి జ్యోతిష్మతి గారు, విజయవాడ నుండి తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన మార్కాపురం నుంచి సార్ గారు, అందరూ రావడం చాలా ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా వారు ఇస్తున్నటువంటి సపోర్ట్కి ధన్యవాదాలు. నాకు మనసులో ఎప్పటి నుంచో కూడా ఒక కోరిక ఉందండి. చీరాల ప్రాంతంలో నాకు సాహిత్యం మీద మక్కువ కలగడానికి నాకు మనసా వాచ నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి శ్రీ దేవాభారతి నైన్ కాకరపల్లి వెంకటేశ్వర గారు. విద్యతో నాకు తెలియదు, కానీ వారితో నాకు విపరీతమైన మానసిక అనుభవం. అటువంటి మహనీయుడికి ప్రతి సంవత్సరం మనం ఏంటంటే మనం ఒక మ్యాసివ్గా కాకుండా ఒక సపరేట్ పురస్కార సభ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి రాష్ట్ర స్థాయిలో ఒక కవిని సెలెక్ట్ చేసుకుని ఆయనకి పురస్కారం అందించాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మా కాకరపల్లి వారికి మనందరం కూడా మరణానంతర జీవితాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దాన్ని ఎవరు కూడా మనం ఎక్కువగా డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయమంటే మనం డబ్బులు కలెక్ట్ చేయడం అనేది అది ఇది కాదు. బట్ ఏంటంటే కాకరపల్లి వారి యొక్క అభిమానులు అందరూ కూడా మా వలివేటి కోటకృష్ణ గారు కానీ అందరూ కూడా కాబట్టి నాకు గౌరవంగా ఆహ్వానం చాలా గర్వపడుతున్నాను. మరి ఈ విధంగా కళ్ళు సన్మానాలు పండితులు ఇట్లాంటి వాళ్ళిందో నాకు గౌరవం లభించడం అనేది చాలా అభినందనీయం. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఇదే ఆదరిస్తున్నారని నేను ఆశిస్తూ చదువుతున్నాను. ధన్యవాదాలండి. దేవతల యొక్క దేవుడు యొక్క ఆశీస్సులు ఉండాలని ఇక ముందు కూడా ఆయన ఇక్కడ పుస్తకాలు రాయాలని